ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా టెర్రస్ గార్డెన్. చూడండి, వెరైటీ వెరైటీ చామంతులు ఉన్నాయండి. చూడండి, ఇది వచ్చేసి వైట్ చామంతి, బుట్ట చామంతి వైట్. ఇది ఒక రకం. చూడండి ఎంత బాగుంది. పింక్ షేడ్ వచ్చింది లైట్ కలర్. ఇది జినియా, ఇది జినియా, పింక్ జినియా. చూడండి, ఇది చందనం కలర్ది చామంతి. ఇది వేరే టైప్. చూడండి, రాఖీలా ఉన్నాయి. చూడండి, ఇది కూడా ఎంత బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు మంచిగా పువ్వులు ఇలా రావాలంటే ఏం చేయాలంటే, ఉల్లిపాయ తొక్కలు అవి కదా, ఒక 2-3 డేస్ నానెట్టేసి ఆ వాటర్ కదా చెట్ల కిందన వేస్తే మంచిగా ఫ్లవర్స్ ఇలా వస్తాయండి. చూడండి, ఇది నా ఫేవరెట్ కలర్ అండి. చూడండి, ఇది కూడా చందనం, లైట్ చందనం. ఎంత బాగున్నాయో. మీకు మంచిగా పువ్వులు రావాలంటే ఈ వెజిటేబుల్స్ పీల్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. మీకు ఇలా బొకేలా రావాలంటే పించింగ్ అనేది చేయాలి. ఇలా పించింగ్ అనేది 2-3 టైమ్స్ చేస్తే మంచిగా వస్తాయి. ఇలా బొకేలాగా వస్తాయి. చూడండి, ఇది ఆరెంజ్ కలర్ రోజ్. హే క్యూటీ, రెడ్ రోజ్, పింక్ పింక్ పింక్. చూడండి, ఇది కూడా జూనియర్. ఇవన్నీ మెడిసిన్ ఏటి వేయలేదండి, అన్నీ న్యాచురల్ వే వాడడం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. క్యూటీ పా. మీకు ఏ చామంతి ఎక్కువ ఇష్టం అది కామెంట్స్ చేసి చెప్పండి. చిట్టి చామంతి ఎల్లో కలర్. మీకు ఇలా మంచిగా పువ్వులు రావాలంటే ఒక 7 డేస్కి ఒకసారి ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయండి. చూడండి, బొకేలా చక్కగా వస్తాయి. చూడండి, పించింగ్ అనేది మీరు మాత్రం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పించింగ్ అనేది. ఏ క్యూటీ బాయ్. ఇది ఎగ్ చామంతి అండి, మొరం. ఇది నేను కటింగ్తో వేసుకున్నాను అండి. రెడ్ రోజ్, గుత్తు గులాబీ. నా టెర్రస్ గార్డెన్ చూడండి, మా టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సరే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.